బైబిల్ చెప్తుంది, ఏడవకు కుమారి, ఏడవకు. నీ కన్నీరు దేవుని సన్నిధిలో కారిస్తే అవి వృధా అవ్వదు. స్వీయ పరితాపంతో ఏడవకండి. ఎవరో ఏదో అన్నారని ఉడుకుపోతానంతో ఏడవకండి. ఏదో నీకు మాత్రమే బాధ కలిగిందని తలుచుకొని కుమిలి ఏడవకండి. నీ కన్నీరు, నీ బాధ, నీ రోదన ఏదైనా ఉంటే అది దేవుని దగ్గర కుమ్మరించు. మనుషుల్ని అడిగితే అన్నీ దొరకవండి. మనకి ఏమీ దొరకవు చెప్పాలంటే. దేవుణ్ణి అడిగితే అన్నీ దొరుకుతాయి. నేను నేర్చుకుంది ఒకటే, నా హృదయాన్ని ప్రభుకి ఇచ్చినప్పటి నుండి నేను ఎవరిని ఏమీ అడగను. ఈ యేసయ్య దగ్గర అడిగితే ఇంతవరకు ఏ రోజు కూడా ఆయన కాదనలేదు. ఎప్పటికప్పుడు ఏది కావాలో ఆయన ఇస్తాడు. ఒకవేళ ఇవ్వలేదంటే నేను అడుగుతా, నేను పరిశీలించుకుంటా. నువ్వు చెప్పంది ఏమన్నా చేశానా? నీ చిత్తం కాని ఖర్చు పెట్టానా? నీకు ఇష్టం లేనిది ఏదన్నా చేశానా? అందుకనే దానికి నీ దగ్గర నుంచి రాలేదేమోనని పరీక్షించుకొని నన్ను నేను సరి చేసుకుంటాను. మన జీవితాల్లో అలాంటి ఇంకంతా అయిపోయింది, నా బతుకు ఏడిపే, ఇంకంతే నా సంగతిని నీవు దుఃఖంతో నిరుత్సాహంతో ఉన్నావేమో. నీ దుఃఖాన్ని ప్రభువు చూస్తున్నాడు. నువ్వు ప్రభు వైపు చూస్తే ఆయన నీ మీద జాలిపడి నీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు.